భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం నవ్యాంధ్ర ప్రయాణంలో పెద్ద మైలురాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరంలా మారుతుందన్నారు. సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయాలన్న సంకల్పంతో ఉడాన్ పథకం తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం గాని, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. 2024లో మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం ఉంది. ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కళని నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. సామాన్యులకు పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా.